అనటం అమ్మ వారించటం, అమ్మ అనటం అక్క వారించటం, అటు ఇటు అనటానికి వారించడానికి మీరు. తలో మాట అంటే సిగ్గు చచ్చి అదే అత్తారింటికి వెళ్తుందనేగా మీ ప్లాను. మీరంతా నన్ను పరాయిదాన్ని చేస్తూ విచిత్రంగా ప్రవర్తిస్తూ నాది విచిత్రం అంటారే. సూటిపోటి మాటలంటే సర్దుకొని ప్రయాణం అవుతాననేగా మీరంతా ఇలా మాట్లాడేది. మేమెవరూ ఏం అనడం లేదు, అనుకోవడం లేదు. అన్నీ నువ్వే ఊహించుకొని మేమంటున్నామని ఫీల్ అవుతున్నావు. ఇలా అందరూ పరాయి వాళ్లే అన్న అభిప్రాయాన్ని నువ్వే ఏర్పరచుకుంటున్నావు. అన్నద్వేషం బ్రహ్మద్వేషం అన్నట్టు మనుషుల మీద ద్వేషం పెంచుకుంటే మనుషుల మధ్య ఇమడలేవు. ఆ మనుషుల మధ్య ఇమడలేకే వెళ్ళనంటున్నాను. ద్వేషం ఊరికే కలగదు. దానికి కారణం అనుభవించిన దాన్ని నాకు తెలుసు. నన్ను బలవంతంగా ఇలా బట్టలు సర్ది పంపాలని చూస్తే ఆ మంగమ్మ గారింటికి కాదు, యమున గారింటికి వెళ్తాను. స్వర్ణ, ఏంటే ఎందుకులే అని తగ్గిన కొద్దీ బాగా రెచ్చిపోతున్నావు. పద్ధతి మార్చుకో, లేకపోతే అక్క చెల్లెళ్ళు అమ్మా నాన్నలకు దూరం కావాల్సి ఉంటుంది. ఆగవే కొట్టక్క. మాటలతో వినడం లేదని చేతల్లోకి దిగుతున్నావా? కానివ్వండి. అమ్మా రా, నాన్న రా, మీ వంతు బాగా మీరు పంచుకోండి. కొట్టండి, కొట్టి ఈడ్చుకెళ్ళి అక్కడ పడేయండి. మరి ఇంత మూర్ఖంగా తయారవుతావు అనుకోలేదే. సహనం చచ్చిపోయేలా ప్రవర్తిస్తున్నావు. మంచి చెడు విచక్షణే మర్చిపోయావు. అనుకోవే, అనుకో, నీ ఇష్టం వచ్చట్టు అనుకో. చాలా రోజుకొకళ్ళని కన్నీళ్లు పెట్టించాలని కంకణ కట్టుకున్నావా? ఆనందించవే, అందర్నీ హింసించి తృప్తిపడు. కలరా ఉండలు వేస్తే దాన్ని తప్పు పట్టి ఇంత రాద్దంతం చేస్తావా? ఏం మనిషివే నువ్వు? స్వర్ణ, తండ్రిగా కాదమ్మా, సాక్షిగా చెబుతున్నాను. అది బీరువాలో కలరా ఉండలు వేయడానికే నీ బట్టలు తీసింది. నమ్మితే నమ్ము, లేదంటే లేదు. ఇంతకన్నా నేనేం చెప్పలేను. భాగాలు లేకుండా భేదాలు చూపకుండా ప్రేమ పంచిన వాళ్ళని వంతులేసుకుని దెబ్బలు కొట్టండి అనడానికి నీకు నోరెలా వచ్చిందే పాపిష్టిదానా? ఓం మహాగణాధిపతే నమః. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. భగవంతుడా, ఇవాళ నా పుట్టినరోజు. గడిచిన ఏడాది దాకా అమ్మ ఎంతో వేడుకగా నా పుట్టినరోజు జరిపేది. కొత్త బట్టలు ఇచ్చేది, నన్ను ఎంతో ప్రేమగా చూసేది, నా భవిష్యత్తు గొప్పగా ఉండాలని ఆశీర్వదించేది. చాలా ఆనందంగా ఫీల్ అయ్యేవాణ్ణి. ఓ సంవత్సరం సీతా వాళ్లతో కలిసి హోటల్లో జరుపుకున్నాను. అప్పుడు హ్యాపీగానే ఫీల్ అయ్యాను. ఈ సంవత్సరమే అందరూ ఉన్నా ఎవరు లేనట్టే ఉంది. ఏదో తెలియని బాధ, ఒంటరితనంతో బాధపడుతున్నా. నా బాధ, నా వెలితి నెక్స్ట్ పుట్టినరోజు కన్నా తీరేలా చూడు స్వామి. నా అనుకునేవాళ్ళు ఎంతమంది ఉన్నా నా గురించి ఆలోచించేవాళ్ళు నాకెవ్వరూ లేరు. నువ్వే దీవించాలి, విషెస్ చెప్పాలి. ఆలోచించేవారు లేరనుకునేదాకా వచ్చేశారన్నమాట. ఎవరున్నారు ఎవరు లేరన్న విషయం కూడా మర్చిపోయారు. నా అనుకునే వాళ్లలో నేనున్నానని తెలుసుకోలేదన్నమాట. ఎవరి కోసమో అనుకున్నాను, కానీ
నీతో కూడా అలా చెప్పుకుంటుంటే ఇంక నేనేమనుకోవాలి? నేనెవరిని అనుకోవాలి స్వామి? నా అనుకున్నా కానిదాన్ని అనుకుంటున్నారా? నన్ను కాదనుకుంటున్నారా స్వామి? ప్రతి క్షణం మేలు కోరుతూ ప్రతి నిమిషం ప్రాణంగా చూసుకునే నా ప్రేమ నన్నే కాదనుకుంటుందా? అంత కానిదాన్ని అయిపోయానా? కన్న తల్లి ఎవరి చేతుల్లో పెట్టెళ్ళిందో, ఎవరి కోసం నేను కాదనుకున్న చోట కాలు పెట్టాల్సి వచ్చిందో వాళ్ళ మనసుకి తెలీదా? ప్రశ్నలు దేవుణ్ణి వేయడం కాదు, మనసుకి వేసుకోవాలని చెప్పు స్వామి. మనసులో ఉన్న మనుషుల్ని మరిచిపోవద్దని చెప్పు స్వామి. గుండెల్లో తన వాళ్ళుంటే ఒంటరి ఎందుకవుతావు అని తెలియజేయి. నాటకం నాటకంగానే ఉండాలి, నిజం కాదని అర్థమయ్యేలా చెప్పు. ఎవరూ లేరనుకునే కల కూడా రానివద్దు. అమ్మ ప్రసాదం తీసుకోండి. మీరు చెప్పిన పేరునే అర్చన చేశాను. గోత్రనామాలు చెప్పండి బాబు. రఘురాం, పైడిపాల గోత్రం. అరే, ఇప్పుడే ఈ గోత్రనామంతో అర్చన చేశాను. ఏమ్మా, మా శ్రీవారి పుట్టినరోజు అర్చన చేయండి అన్నావు. వీరేనా మీ శ్రీవారు? ఆ పేరున అయిన వాళ్ళు ఎంతమంది అయినా అర్చన చేయొచ్చు కదా. చేయొచ్చును. మరి వివరాలు ఎందుకు? వెళ్ళి చేయండి. డైరెక్ట్గా చెప్తే బాగుంటుంది కదా స్వామి. స్వామికి ఎలా చెప్పినా అసలు చెప్పకపోయినా తెలుస్తుంది. నేనెవరి గురించి, నా గురించి ఆలోచించే వాళ్ళు లేరు అన్నానో ఆ దేవుడికి తెలుసు. నేను ఎవరి క్షేమం కోరేదాన్నో, ఎవరి తోడుతో ఎవరిని మనసులో పెట్టుకుని ఆరాధిస్తానో ఆరాధ్య దైవానికి మరొకరు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రత్యక్ష దైవం అని భావించే వాళ్లతో పరోక్షంగా మాట్లాడాల్సిన అవసరం ఏంటో. స్వామి ఎదురుగానే ఉన్నాడు, కానీ బదులు చెప్తాడా? ఎందుకో తాను దేవుణ్ణి అన్న గొప్పతనం. గొప్పతనం అనుకుంటే నా వాళ్ళు అని ఎందుకు అనుకుంటాడు? అనుకోలేదనేగా, కాదనుకుంటున్నాడనేగా, ప్రార్థన ఆలకించమనేగా ఈ విజ్ఞాపనలు. అమ్మా, మీరిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో నాకు అర్థం కావటం లేదు. అది ఆరాధించే వాళ్లకు, ఆరాధనలు అందుకునే వాళ్లకు అర్థమవుతుంది. నేను నిత్యం దేవుణ్ణి ఆరాధించేవాణ్ణే. మీ మంత్రోచ్చారణ ఆయనకు అర్థమవుతుంది, మీ కోరికలు నెరవేరుస్తాడు. అర్థమవడం లేదని మీరనుకుంటే ఎలా? ఓహో, అలాగంటారా? అవును, ఏమన్నారు? గోత్రనామాలతో అర్చన చేయండి. అష్టైశ్వర్యాలు, సకల అభీష్టాలు నెరవేరేలా దీవించమనండి. నాకు అర్థం అవుతుంది. ఆయన లక్ష్మణ రేఖ గీశారుగా. అన్నీ మనుషుల చేతుల్లోనే ఉన్నాయి. కాలం అనుకూలించాలి, ఆ దైవం అనుగ్రహించాలి. రాజాధిరాజాయ ప్రసహ్యసాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాంకామే సమహ్యం కుబేరాయ వై శ్రవణో దదాతు. అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం పరమేశ్వర పాదోదుకం పావనం శుభం. శతమానం భవతి సదాయుః పురుషస్య తేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. నాకు తెలియని నంబర్ నుంచి నాకు ఫోన్ రావటం ఏంటి? ఏ కంపెనీ కాలో, ఏ రియల్ ఎస్టేటో, ఇన్సూరెన్స్ కంపెనీ, బ్యాంకు అయి ఉంటుంది. ఇది మనకు అవసరమా? ఆగా. ఏంటి బాబాయ్ రింగ్ అవుతున్నా ఫోన్ అటెండ్ చేయట్లేదు? మళ్ళీ అదే నంబరే. ఎవరో నా కోసం మళ్ళీ చేస్తున్నారంటే ఎవరికో నాతో బాగా పనిపడి ఉంటుంది.
కావలసిన వాళ్ళు అయి ఉంటారు. హలో, ఎవరు అటు పక్క? ఇటు పక్క రాధాకృష్ణ, మాజీ సర్పంచి. బాబాయ్, నేను స్వర్ణన్ మాట్లాడుతున్నాను. ఎవరు? స్వర్ణన్ బాబాయ్. స్వర్ణవా? ఏంటమ్మా ఇట్టా ఫోన్ చేసావు? అంతా బాగానున్నారా? అంతా బానే ఉన్నారు నేను గుర్తు రావటమే ఆశ్చర్యంగా ఉందే. బాబాయ్. ముందు నేను చెప్పేది విను బాబాయ్. చెప్పమ్మా, ఏంటి విషయం? నీతో నాకు ఒక పని పడింది. నువ్వు తప్ప నాకు ఇంకెవరూ లేరు. ఏంటమ్మా అంత దీనంగా నన్ను ఏడుకుంటున్నావు? ఈ దిక్కు లేనోడు నీకు దిక్కా? అది కాదు బాబాయ్, నా పరిస్థితి అస్సలు బాలేదు. నాది అంతేనమ్మా. వ్యవసాయం అంతా చాలా బ్యాడ్ గా ఉందమ్మా. చాలా చాలా దరిద్రంగా ఉందంటే నమ్ము. నా సాయం అంటున్నావు? మాట అయితే ఓకే, శాతాకి ట్రై చేస్తాలే. చెప్పమ్మా. బాబాయ్, అసలు ఏం జరిగిందంటే... జరిగింది అనవసరం అమ్మా. గతం గత, నడిసేదేంటి, రేపు నడవాల్సిందేంటి అది చెప్పు. అసలు నీకు నేను చేయాల్సిన సహాయం ఏంటి? ఎలాంటి సాయమో అది చెప్పు చాలు. దాన్ని బట్టి వాట్ హ్యాపెండ్, వాట్ నెక్స్ట్ అది నేను ఊహించుకుంటా. బాబాయ్, అర్జెంటుగా నాకు 15 లక్షలు కావాలి. హ్మ్? 15 లక్షలా? ఇది నన్ను రాధాకృష్ణ అనుకుంటుందా, లేకపోతే రతన్ టాటా అనుకుంటుందా? 15 లక్షలు కావాలంటుంది. అయినా దీనికి 15 లక్షలు ఎందుకు? అది ఈ పాప కళ్ళతో నేను అంత డబ్బు ఎప్పుడు చూడలేదే. బాబాయ్, బాబాయ్, హలో బాబాయ్, హలో బాబాయ్, హలో. ఏంటి? పత్తి సేనైతే లక్షణంగా ఉంది. పత్తి వ్యాపారం చేసి పైకి వచ్చేంత లేదమ్మో. పత్తి కాదు బాబాయ్, నేను నిన్ను 15 లక్షలు కావాలని అడుగుతున్నా. ఏంటమ్మా అదే వినపడి సావట్లేదే? గుర్రు 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 మన ఒకటే సౌండ్ వస్తుంది. ఎక్కడి నుంచి అమ్మా ఇది? అమ్మా స్వర్ణ, ఫోన్ ఒకసారికి వెళ్ళి చూడమ్మా, వినపట్లేదు. బాబాయ్, నాకు అర్జెంటుగా 15 లక్షలు కావాలి. ఆనటమే గాని 5 గంటలే కరెంట్ అమ్మా, 10 గంటలు ఎక్కడ అంటారు గాని ఇవ్వట్లా. అంత లక్షణం ఏం లేదమ్మా. పంట రైతుకి అసలు ఏమని చెప్పుకోను నేను. అంత అవలక్షణమే తల్లే. రైతు చేత పొట్ట మేత కూడా సరిపోవట్లేదు తల్లే. బాబాయ్, 15 లక్షలు 15 లక్షలు వెంటనే కావాలి. ఎదవనాసి దరిద్రకి గోలెట్టి మధ్యలో సరిగ్గా మాట వినపట్లేదు తల్లే. నా ముద్దులు కూతురు నాతో మాట్లాడుతుంటే ఈ సౌండ్లు అంటే మధ్యలో. బాబాయ్, హలో బాబాయ్, హలో హలో. చెప్పు బాబాయ్. అమ్మా నేను చెప్పేది నీకు వినపడుతుందా? నా మాట బాబాయ్కి వినిపించడం లేనట్టుంది. హలో హలో హలో. ఓ గురు గురు మరి సౌండ్ వస్తుందమ్మా. గో పగిలిపోతుంది ఇక్కడ. హలో 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 హలో. బాబాయ్ బాబాయ్, నాకేం వినిపించలా. 15 లక్షలంట. 15 లక్షలు అయినా దీనికి ఇంత అవసరం ఏంటి? బంగారం లాంటి మంగమ్మ తల్లి ఉండగా దీన్ని అడిగినా ఎవరంగా చెప్పదు. మెయిన్ ముక్క మాత్రం దాసే చెప్పుద్ది. మెల్లగా సీతను కదిలిస్తే అది నిజం చెప్పుద్ది. ఇప్పుడెలా? బాబాయ్కి ఫోనే వినపడలేదు. వినపడినా ఇప్పించడని తెలిసినా ఏదో ప్రయత్నం చేశాను, అదే ఫెయిల్ అయింది. ఇప్పుడేం చేయాలి? అమ్మా, డబ్బులు మళ్ళొచ్చిస్తాను, సరేనా? హలో హలో. ఏంటి ఏంటేంటి? మీ ఆయన తూచి పోన్నాడంటగా. ఎవడ్రా నువ్వు? ఆయనేం అనలేదు, నేనే ఆయన అన్నాను. ఎవరైతే ఏంటి, ఆ పోస్ట్ ఖాళీయేగా. నేను అప్లై చేయనా? ఆ ఉద్యోగం నాకు ఇస్తావా? ఒరేయ్ నిన్ను! మొగుడు వదిలేసిన దానివని అడుగుతున్నా. ఎందుకు నీకు అంత పొగరు?
నీకు పొగరెక్కువని విన్నా. ఐ లైక్ ఇట్. యూస్లెస్ ఫెలో. నీ మొహానికి ఇంగ్లీష్ ఒకటి. పీజీ అమ్మా, అడ్జస్ట్ అయిపో. రే పోరా. చెప్పు డియర్. నీకు నీ వాళ్ళు లేడు, నాకు ఆన్లైన్లో గర్ల్ ఫ్రెండ్స్ ఎవరు లేరు. ఎస్ అనుకుంటే రేపు పార్టీ. షట్ అప్. ఎందుకమ్మా అంత పెట్టు? క్లోజప్ అనుకుందాం, ఓకేనా? అడ్జస్ట్ అయిపోతే అందమే ఆనందం. రాస్కల్, ఆనందంగా ఉందారా? నీ సంగతి పోలీసులు చూస్తారు. ఇడియట్. ఎంత ధైర్యం రా! స్వర్ణ, పోలీసులకు ఫోన్ చేయి. చెయ్యి. ఏ, వదులు ఏయ్, వదులు. రేయ్. రేయ్, రేయ్. దొంగ సచ్చినోడు. ఇడియట్. ఆడవాళ్ళని ఏడిపించడం హీరోయిజం అనుకుంటున్నాడు. నువ్వెక్కడికి వెళ్ళొస్తున్నావే? నేను అది ఏంటే నేను అది అంటున్నావు? ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తున్నాను. వాళ్ళు చాలా డబ్బున్నోళ్ళు, ఏదైనా సాయం చేస్తారేమోనని. డబ్బు కడదామనే ఆలోచనేగా? అవునే, డబ్బులు ఇస్తే వాళ్ళకి కట్టేస్తావు, పుట్టింట్లో పడుంటాము. తర్వాత ఆ బాకీలన్నీ ఎలా తీరుస్తావు? కాస్త ఆలోచించి కాంప్రమైజ్ అవ్వకపోతే మెల్లమెల్లగా కష్టాల్లో ఇరుక్కుపోతాం. ఆర్థికంగానే కాదు, ఇదిగో ఇలా నీ వెంట పడ్డ పోకిరి వాళ్ళకి, ఇరుగు పొరుగు వాళ్ళకి, అందరికీ లోకువైపోతాం. అమ్మా నాన్నలు అవమానాలు భరించాల్సి వస్తుంది. మనం జనాల్లోకి రాలేము. ఆలోచించు. ఛ, పద వెళ్దాం రా. ఓ ఊరుకోనన్నా, వచ్చేస్తుంది కదా అమ్మా. స్వర్ణ, స్వర్ణ, ఊరుకోనన్నా, ఊరుకో ఊరుకో. పొద్దున్నే అంత గొడవ పెట్టుకుని ఎక్కడికి వెళ్ళింది? ఊరుకోనన్నా, ఊరుకో. సావిత్రక్క, సావిత్రక్క, ఓ సావిత్రక్క. ఏంటే పొద్దున్నే వచ్చి దీర్ఘాలు తీస్తున్నావు? నా దీర్ఘాలు నీ కసుర్లు మామూలే కదా. ఇంతకీ స్వర్ణ ఉందా ఇంట్లో? లేదు, ఎక్కడికి వెళ్ళిందా అని ఆలోచిస్తున్నాను. వీడేమో ఏడుస్తున్నాడు. అంతేలేమ్మా, ఇక మిగిలింది ఆ ఏడుపు ఒకటే. ఏంటే వాగుతున్నావు? వాగుడు కాదు తల్లి, స్వర్ణ నాకు అవతల వీధిలో కనిపించింది. మొగుడిని వదిలేసిందని తెలిస్తే జనం ఏమనుకుంటారో ఇప్పుడే కదమ్మా నాకు అర్థమైంది. పిచ్చి పిచ్చి వాగుడు వాక్కు. ఏంటి, ఏం జరిగిందని అలా అంటున్నావు? నేనంటాం కాదక్క, అది అనుభవిస్తుంటే కళ్ళారా చూశాను. ఏం అనుభవించింది? ఏం చూసావు? మీ ఆయన తూచి పోన్నాడంటగా, ఆ పోస్ట్ ఖాళీయేగా, నేను అప్లై చేయనా? అలా జరిగింది తెలుసా? ఎక్కడికి వెళ్ళారే మీరిద్దరు? అమ్మా, అది అది నువ్వేం నసగొద్దు. ఇది బజార్కి వెళ్తే ఏం జరిగిందో నాకంతా తెలుసు. ఈవిడ గారు వదిందా? అయ్యో, నేను ఉదాల్సిన అవసరం లేదమ్మా. మీ విషయం ఊరంతా గుప్పమంటుంది. ఇదిగో ఈవేళ నీ వెంట, రేపు సీత వెంట అలాగే పడతారు జనం. చూడు పిన్ని, పిచ్చి పిచ్చి వాగుడు వాకుండా వెళ్ళి అవతలికి. దాన్ని వెళ్ళమంటే ఏం లాభమే? మీరు అత్తారింటికి వెళ్తే లాభం. అంత గొప్పింటి కోడళ్ళు అయ్యుండి రోడ్డు మీద జనం వెంటపడే పరిస్థితి తెచ్చుకున్నారు. ఏం కర్మ ఇది? ఏం కర్మ? కార్లలో తిరగాల్సిన వాళ్ళు కాలినడకన వీధుల్లో తిరగడం ఏమిటి? అలా పోకిరోళ్లు వెంటపడి అల్లరి చేయడం ఏమిటి? అంతా మన కర్మ కాకపోతే ఏం కర్మ ఇది? ఏం కర్మ? కార్లలో తిరగాల్సిన వాళ్ళు కాలినడకన వీధుల్లో తిరగడం ఏమిటి? అలా పోకిరోళ్లు వెంటపడి అల్లరి చేయడం ఏమిటి? అంతా మన కర్మ కాకపోతే పొగరు తగ్గించుకోకపోతే జనం అందరిలో పలచనైపోతావే. అమ్మా, ప్రతిదాన్ని భూతద్దంలో చూడకు. అన్నింటికీ కారణం అదే అనకు. అత్తింట్లో ఉన్నా పుట్టింట్లో ఉన్నా పోకిరి వాళ్ళు పోకిరి వాళ్లే. వాళ్లకు వాళ్ళు వీళ్ళు అని తేడా ఉండదు.
ఈవిడ గారు చెప్పడం నువ్వు అరవడం బాగానే ఉంది కానీ నువ్వు ముందు లోపలికి పద. తగ్గిందా గ్యాసు? ఇంక వెళ్ళు. నా గ్యాస్ కాదమ్మా, ముందు మీ టెంపర్లు తగ్గాలి. పదవే ప్రమీల.